అందరికీ నమస్కారం. నా ఛానల్‌కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు నేను మీతో పంచుకోబోయేది నా జీవితంలోని ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం. అదే తిరుమల శ్రీ బాలాజీ దర్శనం. ఏప్రిల్ 19వ తేదీ అక్షయ తృతీయ అనే మహాపుణ్యదినాన నేను తిరుమలకు వెళ్ళినప్పుడు తీసిన వీడియోలు మరియు నా అనుభవాలను ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఈ ప్రయాణం ఒక సాధారణ ప్రయాణం కాదు. ఇది ఆత్మను స్పర్శించే, మనస్సుకు ప్రశాంతతను ఇచ్చే ఒక అద్భుతమైన అనుభవం. మా ప్రయాణం ఎంతో ఆశతో మరియు భక్తితో మొదలైంది. మేము తిరుమల కొండపైకి వెళ్ళడానికి ఉదయం 6:45 గంటలకు బస్సు ఎక్కాము. మేము మొత్తం 30 మంది ఉన్న ఒక గ్రూప్. మేము ఉదయం 7:30 గంటలకు చేరుకున్నాము. నాతో కలిపి మొత్తం 7గురు తలనీలాలు సమర్పించాల్సి ఉంది, గుండు చేయించుకోవాలి. అది పూర్తయ్యాక మేము దర్శనం కోసం క్యూలో నిలబడ్డాము. మా దర్శన సమయం ఉదయం 11 గంటలకు. 9:30 గంటలకే మేము క్యూలో నడవడం మొదలుపెట్టాము. అక్షయ తృతీయ కావడంతో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. అందరూ ఒకే లక్ష్యంతో, శ్రీ బాలాజీని ఒక్క క్షణం చూడాలనే ఆశతో నడుస్తున్నారు. దారి పొడవునా గోవిందా గోవిందా అనే నామస్మరణ మారుమోగుతోంది. ఆ గోవింద నామస్మరణ వింటుంటేనే మనసులో ఒక తెలియని శక్తి నిండుతోందని నాకు అనిపించింది. క్యూలో నడుస్తున్నప్పుడు ఎలాంటి అలసట అనిపించలేదు. భగవంతుడిని చూడాలనే కోరిక మాత్రమే అందరిలో ఉంది. ప్రతి ఒక్కరి ముఖంలోనూ కేవలం సంతోషం మాత్రమే కనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా మెటల్ రైలింగ్లు, పైన వరుసగా లైట్లు మరియు ఫ్యాన్లతో కూడిన ఈ పొడవైన దారిలో భక్తులందరూ ముందుకు సాగుతున్నారు. గంటల కొద్దీ వేచి ఉండాల్సి వచ్చినా ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు. ఎందుకంటే అందరి మనస్సులో ఉన్న ఒకే ఒక్క కోరిక శ్రీ బాలాజీ పుణ్య దర్శనం పొందాలని. అక్షయ తృతీయ కావడంతో ఈ రోజు దర్శనం చాలా విశేషమైనది. ఈ రోజు చేసే పూజలకు, ప్రార్థనలకు మరియు దానాలకు అనంతమైన ఫలితం లభిస్తుందని నమ్మకం. క్యూలో ముందుకు వెళ్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను అనుభవించవచ్చు. జనం ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడ ఒక ఆధ్యాత్మిక ప్రశాంతత నిండి ఉంటుంది. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ మనస్సులో ఉత్సాహం పెరుగుతోంది. ఇక కొద్దిసేపట్లో బాలాజీ దర్శనం కలగబోతోంది. ఆ సమయంలో మనం మన సమస్యలను, బాధలను అన్నీ మర్చిపోతాము. మనస్సులో ఉన్న ఒకే ఒక్క కోరిక భగవంతుడి దర్శనం. అలా మేము క్యూలో నిలబడి మధ్యాహ్నం 1 గంటకు గర్భగుడిలోకి ప్రవేశించాము. అప్పుడు గుండె వేగంగా కొట్టుకుంది. కళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. బంగారు ఆభరణాలు మరియు కిరీటాన్ని ధరించి వరదహస్తంతో నిలబడిన శ్రీ బాలాజీని నేరుగా చూసిన ఆ క్షణం మాటల్లో చెప్పలేని ఒక గొప్ప అనుభవం. అది కేవలం కొన్ని సెకన్లు మాత్రమే కావచ్చు, కానీ ఆ అనుభవం మన జీవితాంతం గుర్తుండిపోతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆ దివ్య దర్శనం మనసుకు ప్రశాంతతను మరియు నమ్మకాన్ని ఇస్తుంది. అలా భగవంతుని దివ్య దర్శనం చేసుకుని ప్రదక్షిణ చేసి స్వామివారి ప్రసిద్ధ శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించాము. కాసేపు అక్కడ పక్కన కూర్చుని భగవంతుని నామస్మరణ చేసుకునే అవకాశం లభించింది. ఆ తర్వాత విస్తరాకులో, దొన్నెలో ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరించాము. దర్శనం ముగించుకుని గర్భగుడి నుండి బయటకు వచ్చినప్పుడు ఒక రకమైన ప్రశాంతత మరియు సానుకూల శక్తి, పాజిటివ్ ఎనర్జీ కలిగింది. ఆ తర్వాత భగవంతుని ప్రధాన ప్రసాదమైన లడ్డూలు కొనడానికి వెళ్ళాము. మేమందరం లడ్డూలు తీసుకున్న తర్వాత తిరుమలలోని అన్నప్రసాదం హాలుకు వెళ్ళాము. ఇది ఒక అద్భుతమైన అనుభవం. ఇక్కడ ప్రతిరోజూ వేలాది మంది భక్తులకు ఉచితంగా భోజనం వడ్డిస్తారు. పెద్ద హాల్లో వరుసగా కూర్చున్న భక్తులు, చాలా క్రమశిక్షణతో కూడిన సేవలు. సేవకులు ఎంతో వేగంగా మరియు వినయంతో భోజనం వడ్డిస్తారు. భోజన పదార్థాలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. మాకు వడ, పచ్చడి, కూటుకూర, సాంబారు, రసం, మజ్జిగ మరియు అన్నం వడ్డించారు. ఇన్ని రకాల వంటకాలను లక్షలాది మంది భక్తులకు ప్రతిరోజూ ఉచితంగా అందించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ అన్నం కేవలం సాధారణ భోజనం కాదు, దీనిని వెంకటేశ్వర స్వామివారి ప్రసాదంగా భావిస్తారు. ప్రతి వంటకాన్ని భక్తితో మరియు కృతజ్ఞతతో స్వీకరించినప్పుడు మనస్సులో ఒక ప్రత్యేకమైన సంతోషం కలుగుతుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఎవరూ ఆకలితో ఉండరు. కులం, మతం, డబ్బు అన్న తేడాలు ఇక్కడ లేవు. అందరూ సమానంగా కూర్చుని ఒకే అన్నం తింటారు. ఇదే తిరుమల విశిష్టత. అన్నదానం మహాదానం
అనే మాటను ఇక్కడ ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత మేము తిరుమలలోని వరాహస్వామి ఆలయాన్ని మరియు హనుమాన్ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాము. ఆ సమయంలో మనస్సులో ఒక అపూర్వమైన ప్రశాంతత కలిగింది. అక్షయ తృతీయ రోజున ఈ అనుభవం కలగడం నా జీవితంలో పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. నాతో ఉన్నవారందరూ ఎంతో ప్రేమతో సహకరించారు. ఈ సందర్భంలో నాతో ఉన్నవారికి మరియు మాకు గైడ్గా వ్యవహరించిన పాండవ్స్ హాలిడే స్టాఫ్ శ్రీరాగ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతసేపు ఈ వీడియో చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు ప్రేమ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనమందరం కలిసి చెబుదాం గోవిందా గోవిందా వెంకటేశ్వర గోవిందా.